తెలంగాణ వ్యాప్తంగా దీనావస్థలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం టి రాజయ్య అన్నారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కరీంనగర్ జిల్లా కొత్త వీరభద్రే కొత్తకొండ జాతర ఉత్సవాలలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో తెలంగాణ కోసం పోట్లాడిన తాము ప్రస్తుతం అభివృద్ధి ఉద్యమంగా ముందుకు సాగుతామని ఆయన అన్నారు. దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే శుభ సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల సమగ్ర అనేక సంవత్సరాలుగా ఏ ప్రాముఖ్యత లేకుండా కొనసాగిందో రాబోయే కాలంలో ప్రాముఖ్యత పెంచడమే అన్ని విధాల ఆదుకోవడానికి ఏ విధాల అభివృద్ధి చేయడానికి లక్షలాది మంది ప్రజానికం ఇక్కడ మొక్కులు చెల్లించడానికి అవకాశం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తుంది. అవసరమైతే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ దేవాలయం యొక్క గొప్పతనం, ఈ దేవాలయం యొక్క చరిత్ర అంతా కూడా ఉంది కాబట్టి రాబోయే కాలంలో దీన్ని మరింత సమగ్ర అభివృద్ధి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా పూర్వవైభవానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించి దేవాలయాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కావాలనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు, సంస్కృతి, ఆత్మగౌరవం వీటన్నిటినీ పరిరక్షించడానికి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంగా చేపట్టి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో